నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. మర్రిగూడ మండలంలోని కొదాశివపల్లి, శివన్నగూడెం, లెంకలపల్లి, చర్లగూడెం గ్రామాల్లో పర్యటించిన ఆయన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల ముందు తానిచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వంతో కోట్లాడి సాధిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారాయన. తానేంటూ కేసీఆర్కు సైతం తెలుసని, మాటంటే తప్పనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఉన్నా సరే ఎమ్మెల్యేగా నేనున్నా కాబట్టి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకొని గ్రామాన్ని పునర్నిర్మాణం చేపట్టి అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి మా భవిష్యత్తు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. రవీంద్రరావుని సర్పంచ్ గెలిపిస్తే మీ కుటుంబం, మీరు, మీ ఇండ్లు, మీ భూములు మిమ్మల్ని కాపాడే బాధ్యత మీది, నాది కాబట్టి డబ్బులు పెట్టి గెలుద్దామని చూస్తున్నారు కాబట్టి డబ్బులకు ఎవరు అమ్ముడు పోవద్దు, ఒక్క ఓటు అటు ఇటు పోనీయొద్దు. ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా సరే మీ ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దు. మనం రామరెడ్డి పెళ్లిలా ఒక డబ్బులు లేకున్నా సరే ఒక మంచి వ్యక్తి రవీంద్రరావు మీ ఎంట ఉంటా, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా, నాకు ఎమ్మెల్యే ఉండు, రాజగోపాల్ రెడ్డి అండదండలు ఉన్నాయి, నన్ను గెలిపి అని చెప్పి ఇంటింటికి పోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి నల్గొండకెళ్ళి వచ్చి పైసలు పెట్టి గెలుద్దామని చూస్తున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా మీరందరూ ఇంటింటికి ప్రచారం చేసి ఇవాళ రాత్రి రేపు రాత్రి మీరు నిద్రపోకుండా కష్టపడి రవీంద్రరావుని గెలిపియాలని చెప్పి మరొకసారి